క్యాష్ పడకపోతే కదా గుండె పోరాటం గుర్తుకొస్తుంది. క్యాష్ పడిపోయిందంటే కండ రిలాక్స్ అయిపోద్ది కదా. అందుకని నీకు పాపం ఆ గుండె రిలాక్స్ అయిపోయింది, పోరాటం ఒప్పుకోవడంలా. క్యాష్ని క్యాష్ కోసం తాపత్రయపడుతుంది. ఓ పక్క డబ్బా, ఓ పక్క బ్లాక్ మెయిలింగా, వీటి కోసం తాపత్రయపడేటువంటి నీ గుండె పాపం ఆ డబ్బు చూడగానే అది ఆ తాపత్రయం పోరాటాన్ని వదిలేయి 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 వదిలి అంటుంది. పోరాటాన్ని వదిలేసి ఇప్పుడు వాళ్ళని పిలిచి ఏం చెప్పాడంటే, మీకేదన్నా ఉంటే 10 రూపాయలు ఇస్తారు మన తెలుగుదేశం వాళ్ళకి, మీరు ఎవరు అడ్డపడబాకండి, కానీ గ్రావెల్ మాత్రం ఎత్తుకొనివ్వండి, ఇది మన ప్రభుత్వం ఇచ్చింది కాదు గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పండి అని చెప్పి గ్రామంలోనే క్వారీలు పెట్టడానికి సిద్ధపడ్డటువంటి గనుడు. నేనున్నప్పుడు పర్మిషన్ తీసుకొని వచ్చారు నా దగ్గరికి. మీకు ఎవరిచ్చారు పర్మిషన్ అని అడిగాను. వాళ్ళ దగ్గర తెచ్చే ఎన్ఓసి అన్నీ జరిగాయని అన్నాడు. ఏది ఏమైనా సరే ఆ గ్రామంలో మీరు క్వారీ ప్రారంభించలేదు కాబట్టి ప్రారంభించడానికి లేదు అన్న, ప్రారంభించనివ్వలేదు. తెలుగుదేశం వాళ్ళు అందరూ కలిసి వచ్చి మాట్లాడింది. అందుకే ఈరోజు కొంతమంది బయట మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళే. గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో వచ్చినటువంటి క్వారీనే ఆయనే ఆపించాడు. ఈరోజు ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి క్వారీని మనం ఆపలేమా? అంత శక్తి లేదంటే శక్తిలో ఏమి ఇబ్బంది లేదు, శక్తి ఉంది, యుక్తి ఉంది. ఆ యుక్తి పనిచేసింది కాబట్టి శక్తి బలహీన పడిపోయింది. డబ్బులు కొట్టాలనేటువంటి యుక్తి ఎప్పుడైతే సోమిరెడ్డికి పనిచేసిందో సోమిరెడ్డి శక్తి బలహీనం అయిపోయింది. యుక్తి శక్తి లేనోడు కాదు, రెండు ఉన్నాయి. ఆ శక్తి బలహీన పడిపోవడానికి యుక్తి కారణం, డబ్బులు పడిపోయింది కాబట్టి అక్కడ సంబంధించినటువంటి దాంట్లో. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పడం మాని నేను చెప్పినటువంటి డిస్టిలరీస్ మీద ఎంక్వైరీ చేయించి, నేను చెప్పినటువంటి కంటైనర్ టెర్మినల్ మీద విచారణ చేయించి, నేను చెప్పినటువంటి మీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు, బలవంతపు వస్తువులు ఏదైతే ఉన్నాయో కంపెనీలకు సంబంధించి వాటి మీద విచారణ చేయించి, అదేవిధంగా ఫ్లై యాష్ బల్కర్ల మీద విచారణ చేయించి, శాండ్కి క్వారీకి సంబంధించి గ్రావెల్కి సంబంధించినటువంటి క్వారీల మీద విచారణ చేయించి, లేఅవుట్ల దగ్గర డబ్బులు ఎమ్మకొట్టుడు కొట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందులు పెడుతున్నట్లు దాని మీద విచారణ చేయించి. కాబట్టి ఈ పోరాట యోధుడు ధర్మల విద్యుత్ కేంద్రాలకు సంబంధించి పోయాడు. ఆ ధర్మల విద్యుత్ కేంద్రాలకు పాపం అందరూ ఏదో కమ్యూనిస్టులు అందరూ కలిసి చేస్తున్నారు పోరాటం. పెద్ద జెండా ఎత్తకపోయాడు. వాళ్ళు మన ఎన్ని చిన్న చిన్న జెండాలు కదా అని ఆ జెండాలని తీసుకొచ్చి ఈ జెండా, ఈ పాపం సోమిరెడ్డి పెద్ద జెండా కదా అని సోమిరెడ్డి జెండా నీడలో పెట్టారు. వాళ్ళు మొత్తం తీసిపోయి ఒక దగ్గర కూర్చొని అమ్మకు నూకాడు, అమ్మి క్యాష్ చేసుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడో చెప్పాడు సారా ఉద్యమం అని. అప్పుడు నీకింత పనితనం ఉందని ఎవరు గుర్తించుంటే ఆ రోజే బేర సారాలు జరిగి సారా ఉద్యమాన్ని కూడా ఎవరు ఒక లెక్కర కాంట్రాక్టర్కి అమ్మ ఉండేవాడు. ఆ రోజుకి నీలో ఇంత పరిణితి, ఇంత శక్తి, ఇంత యుక్తి, ఇంత చావ, ఇంత కండబలం, ఇంత గుండె బలం ఉన్నాయనేటువంటిది తెలియలే పాపం. నిన్ను ఎవరు కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే రాజకీయాల్లోకి రాలేదు కదా, అప్పటికి నీ ప్రావీణ్యం ప్రజలకు తెలియదు కాబట్టి, వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు కాబట్టి పాపం నువ్వు ఆ రోజు దాని ఏదో ఉద్యమాన్ని ముందు పెట్టి నడిపించావు. లేకపోతే దాన్నే ఆమోగ నూకుండేవాడు, దాన్నే అమ్మేసి ఉండేవాడు. ఏది సారా ఉద్యమంతోనే నీ అమ్ముడు కార్యక్రమం ప్రారంభమైండేది ఈ జిల్లాలో. కాబట్టి తర్వాత ధర్మల విద్యుత్ కేంద్రాలు వచ్చినా ఏదొచ్చినా సరే ఎవడో ఒకటి చెప్పండి నిన్న, ఏంద్రా నాయన పరిస్థితి అంటే, ఏమి లేదు సార్, సాధారణంగా కళాకారులు ఏం చేస్తారంటే ఏదన్నా కళను ప్రదర్శించిన తర్వాత దుప్పటి పరిచి కూర్చుంటాడు. అట్లా సోమిరెడ్డి పని ఏంటంటే దుప్పటి పరిచి కూర్చొని ఉన్నాడు. ఎల్కిలు అయిపోయినాయి, నేను మీరు కానీ నేను చెప్పి దుప్పటి పరిచా దుప్పటి మీద కూర్చొని ఉంటే ఎవడన్నా వస్తే ఆ దుప్పటి మీద వేసిపోండి అని చెప్పాను. కళాకారుడు చేసే పని ఏంది, ఎవడన్నా ఒకటి మామూలుగా ఏదన్నా ఒక ప్రదర్శన ఇస్తే ఆ ప్రదర్శన అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే పేద కళాకారులు కానీ యాచకులు కానీ దుప్పటి ఒకటి పరిచి కూర్చుంటారు. అంటే నేను ప్రదర్శించినటువంటి దాని మీద ఏమని అట్టా అయ్యా నేను ఏదో ఎన్నికల్లో గెలిచాను, నేను నా ప్రదర్శనకి మీరందరూ ఇచ్చోధికంగా సహాయ సహకారాలు అందించండి అని చెప్పి, కాకపోతే పాపం వాళ్ళు అర్థిస్తారు, నువ్వు బెదిరిస్తున్నావు అని పెద్ద తేడా ఏం లేదు ఇద్దరికి. వాళ్ళు అర్థిస్తారు, అయ్యా ఏంటి అని ఏదన్నా దానం చేయండి అని, నువ్వు ఇస్తావా ఇవా లేకపోతే నేను అంత చూడమంటావు, బెదిరించి అంత ఇచ్చుకుంటున్నావు, అంతే తేడా. కాబట్టి ఎన్నికల్లో గెలిచావు, దుప్పటి పరిచేసావు, వాటికి సంబంధించినటువంటి దాంట్లో అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి నీకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ చిత్తశుద్ధి ఉంటే నేను ఈరోజు ఆరోపించినటువంటి అంశాల మీద విచారణ చేయించి దీంట్లో ఎందుకంటే ఈరోజు నీ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ప్రభుత్వం మారచ్చు. గతంలో కూడా నువ్వు చేసినటువంటి ఇబ్బందులకి ఆ రోజు నీరు చెట్టు కింద నువ్వు దోచుకున్నావు. ఏ విధంగా దోచుకున్నావో నాకు తెలుసు. ఎందుకంటే నీకు ఇచ్చింది మాన్యువల్ రేట్, నువ్వు చేసింది మిషన్లతో. తెలిసిన తర్వాత తెలియనటువంటి వాడు కాదు, నీలాగా పెద్ద చదువు చదువుకొని చీఫ్ ఇంజనీర్ స్థాయి వద్దుగా నేను ఏదో మామూలుగా బీటెక్ చదువుకున్నటువంటి సివిల్ ఇంజనీర్ నేను.